ప్రభువును రక్షకుడునై ఉన్న యేసుక్రీస్తు వారి శుభనామలందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకును తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును హాయికను మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమును ప్రార్థించెను. 13వ అధ్యాయం 4వ వచనం. తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థించెను. 21వ అధ్యాయం 33వ వచనాన్ని చూద్దాం. అబ్రహాము బెర్షెబాలో అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృపామయుడైన మా తండ్రి, మహోన్నతుడా స్తోత్రాలు. చదవబడిన వాక్యములో నుండి ఉత్తమమైన సందేశంతో మమ్మలను సంధించి నీ కొరకు నాయన ప్రతిష్ఠించి నాయన ఈ సమాజంలో నిన్ను చూపించగలిగిన నిన్ను గణపరచగలిగిన పిల్లలుగా మమ్మల్ని వాడుకున్నామని యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చదివిన లేఖన భాగంలో దాదాపుగా అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం దాదాపుగా ఈ మధ్యకాలం ఎంత అని అడిగితే దాదాపుగా ఒక 25 సంవత్సరాలు పైబడినటువంటి కాలాన్ని మనం చూస్తున్నాం. అబ్రహాము జీవితంలో అద్భుతమైనటువంటి విషయం విశ్వాసము అని చెప్పొచ్చు. విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. అబ్రహాము విధేయతకి మాదిరిగా ఉన్నాడు. ఆ అబ్రహాము జీవితాన్ని మరొకసారి ఆలోచన చేస్తే అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు అనే మాట సత్యం, కాదనలేని వాస్తవం. అబ్రహాము మంచి ప్రార్థనాపరుడు. ప్రార్థన అంటే వన్ వే ట్రాఫిక్ కాదు. ప్రార్థన అంటే ఒకరితో ఒకరు మాట్లాడేది. అంటే మనము దేవునితో మాట్లాడుతాం, దేవుడు మనతో మాట్లాడుతాడు. ప్రార్థన అనేది రెండు వైపుల నుంచి వచ్చేటటువంటి సంభాషణ. ఇక్కడ అబ్రహాము ప్రార్థించెను అనే మాటలు చూసాం. అబ్రహాము ప్రార్థనలో ప్రాముఖ్యంగా 4 ఘట్టాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు ప్రార్థించాడు, ఎలా ప్రార్థించాడు, అతడు విశ్వాసులకు తండ్రి, విధేయతకు మాదిరి కాబట్టి అతడు విశ్వాసంతో ప్రార్థించాడు అని సందేహం లేకుండా చెప్పొచ్చు. అతడు ఎక్కడికి వెళ్ళవలనో తెలియక బయలు వెళ్ళాడు అంటే అతని విధేయత ఎట్టిదో చూడొచ్చు. ఇప్పుడు అతడు ప్రార్థించిన క్రమంలో వేటి కొరకు ప్రార్థించాడు అనేది మనం ఇక్కడ చూడబోతున్నాం. చూడండి, 12వ అధ్యాయం 8వ వచనంలో చూడొచ్చు. ఆ తూర్పుగానున్న హాయికి మధ్యాహ్న గుడారము వేసి, అంటే బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారము వేసి. బేతేలు అనే మాటకు అర్థం, బేతేలు అనే మాటకు అర్థం దేవుని ఇల్లు. హాయి అనే మాటకు అర్థం నాశనము. బేతేల్ అంటే దేవుని ఇల్లు, హాయి అంటే నాశనం. పేరు అందంగా ఉంది, హాయి, కానీ దానికి అర్థం నాశనం. అబ్రహాము నాశనం అవుతున్న ప్రపంచం నుంచి దేవుని సన్నిధిలో ఉండడానికి ఆతృతపడ్డాడు. ఆయన నశించిపోతున్న ఈ భౌతిక స్థితి నుంచి అక్షయత వైపు అడుగులు వేస్తూ పరిగెత్తాడు. కాబట్టే అబ్రహాముని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అతడి ప్రయాణంలో సహాయం కొరకు ప్రార్థించాడు. అతడి ప్రయాణంలో
సహాయం కొరకు. తాను కంటికి కనిపించినట్టు పరిగెత్తలేదు, చెవికి వినిపించినట్టు పరిగెత్తలేదు, 10 మంది మాట్లాడినట్లు పరిగెత్తలేదు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా నడిపించే దేవుని మీద ఆధారపడినట్టుగా చూస్తాం. కనుక మన విశ్వాస జీవితం లేక ఈ భౌతికమైన జీవితంలో ఒక ఉన్నతమైన లక్ష్యం చేరాలి అంటే ఆ లక్ష్యం దగ్గరికి నడిపించగలిగిన దేవుని మీద ఆధారపడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం అబ్రహాము కూడా వచ్చినటువంటి లోతు తన కంటికి కనిపించిన దానిని బట్టి ప్రయాణం చేసి ఎంత ప్రమాదంలో పడ్డాడో మనం చూస్తాం. చాలాసార్లు మన కంటికి కనిపించినట్టు మనం రూతు గ్రంథంలో చూస్తాం. ఎలిమెలెకు, నయోమి కూడా వారిరువురు కంటికి కనిపించినట్లు వారు మోయాబు దేశమునికి వెళ్ళి ఇబ్బంది పడినట్లుగా నాశనమైనట్టు మనం చూస్తాం. అలాగే లోతు కూడా తన కంటికి కనిపించినట్టు పరిగెత్తి నాశనమైనట్టు చూస్తాం. కానీ అబ్రహాము తాను ఎక్కడికి వెళ్ళవలేనో తెలియకయే దేవుని మీద ఆధారపడి నడిచింది. అంటే ఈ మాటలు మనం చూస్తున్నప్పుడు 9వ వచనం చూడండి, అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు. దానిపైన ప్రార్థించాడు. ప్రార్థన అయిన తర్వాత ప్రయాణము చేయొచ్చు. అంటే అబ్రహాము మొట్టమొదటి చేసిన ఒక ప్రార్థన యొక్క ఉద్దేశ్యం ఏంటి అని అడిగితే తన ప్రయాణం సురక్షితంగా ఉండాలని, క్షేమకరంగా ఉండాలని, దేవునికి అనుకూలమైనదిగా ఉండాలని ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రోజున అబ్రహాము ప్రార్థన మనకు నేర్పిస్తున్న మాదిరి ఏంటంటే ఈ ప్రపంచంలో మనము చేరాల్సిన గమ్యానికి ప్రభువు మీద ఆధారపడడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకు తెలిసిన దారిలా ఉండొచ్చు, మనకు తెలిసిన పనిలా ఉండొచ్చు. చూడండి, లూకా శుభవార్తలో తీయొద్దులే, అక్కడ పేతురన్న ఆ రాత్రంతా ప్రయాసపడ్డాడు. అతనికి తెలిసిన సముద్రమే, అతనికి తెలిసిన వృత్తే. రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఉదయమనే ప్రభు అడిగాడు, మీ దగ్గర ఏమైనా ఉందా అని అడగగానే వాళ్ళు అన్నారు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. ఇదిగో మీ కుడి పక్కన వల వేయమనగానే విస్తారమైన చేపలు పట్టిరి. ఆ మాట రాయబడింది, వారు అలాగు చేసి. అంటే దేవుని దగ్గర మనం అడిగినప్పుడు ఆయన మాట్లాడతాడు, దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు ఆయన చూపిస్తాడు, దేవుని మీద ఆధారపడినప్పుడు శ్రేష్టమైన దారిలో ఆయన మనల్ని నడిపిస్తాడు. కనుకనే జ్ఞాపకం చేసుకోండి, అడావిడిగా మొదలు పెడితే ఆగిపోయిన తర్వాత కూర్చుని ఆడవడం మొదలవుతుంది. కనుకనే ప్రారంభించడం ఆలస్యమైన ఆగక కొనసాగించే దేవుని మీద ఆధారపడాలి. చాలాసార్లు మనం అడావిడిగా చేసే నిర్ణయాలు తీరిగ్గా కూర్చుని కారణాలే అవుతాయి. కనుకనే ఎప్పుడైనా పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఆలస్యమైనా పర్వాలేదు, ఆలోచించి ప్రభు దగ్గర కనిపెట్టి నిర్ణయం చేయాలి అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవ మాట మనం చూద్దాం. ఇంకా ఎవరి కోసం ప్రార్థన చేశాడు అని అడిగితే 18వ అధ్యాయంలో ఓ సంగతి విజ్ఞాపకం చేస్తాను. 18వ అధ్యాయం 20 నుంచి చూద్దాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది గనుక వాటి పాపం బహుభారమైనది గనుక నేను దిగిపోయి వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదను, చేయని యెడల నేను తెలుసుకుందునని. ఆ మనుషులు అక్కడ నుండి సొదొమ వైపునికి వెళ్ళగా అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండును. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేస్తావా? ఇక్కడ జరుగుతుంది, ఒక పట్టణం ఉందట, ఆ పట్టణం పాపంతో నిండిపోయింది. ఇప్పుడు ఆ పట్టణపు పాపం ఆ పట్టణం మొరపెట్టిందట, అది దేవుని సన్నిధికి వెళ్ళిందట. ఏమనంటే, వీళ్ళు పాపాన్ని నేను మోయలేకపోతున్నాను, వీళ్ళు పాపం బహు ఘోరమైపోయింది అని. ఇప్పుడు దేవుడు అనుకున్నాడు, వాళ్ళు పాపాన్ని బట్టి ఆ పట్టణానికి తీర్పు తీర్చడానికి వచ్చాడు. సరే, ఆ వెళుతూ మార్గ మధ్యలో అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహాం ఇంటికాడ భోజనం చేశాడు. ఆయన భోజనం చేసి వెళ్ళిపోతూ ఉంటే
ఇప్పుడు అబ్రహాం ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. ఆయన వెళుతున్నాడు. కొంత దూరం వెళ్ళి అనుకున్నాడు, అరే నేను వచ్చిన సంగతిని అబ్రహాముకి దాస్తానా అనుకుని అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాంతో అన్నాడు, అబ్రహామా, నేను సొదొమ గొమొర పట్టణాన్ని నాశనం చేయడానికి వెళుతున్నాను. వాళ్ళు చాలా ఘోరంగా ఉన్నారు. వారి దుర్మార్గతకు హద్దు లేకుండా పోయింది. వారి పాపమునకు పరిమితి లేకుండా పోయింది. కాబట్టి అక్కడ తీర్పు తీర్చడానికి వెళుతున్నానని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. సాధారణంగా పక్కోడికి తీర్పు తీరుస్తున్నామంటే ఎలా ఉంటుంది మనకి? జరగాల్సిందే బాబు, జరగాల్సిందే. వాళ్ళు అస్సలు మాట వింటలేదు నాయన, వాళ్ళని మధ్యన పట్టుకోలేకపోతున్నాం అంటాం మనం. అవునా కదా? సాధారణంగా మనుషుల దగ్గర ఉండే సహజ స్వభావం. ఈ మధ్యన వాళ్ళు బొత్తిగా పట్టుకోలేకపోతున్నాం అండి, అసలు ఇలా జరుగుద్దని నాకు ముందే తెలుసు అని మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఇలా నిర్ఘాత్పోయాడు. అరే వాళ్ళంతా పాపం చేశారు, నిజమే, వాళ్ళు నాశనం అయిపోతారే అనుకుని అలా నిలుచుండిపోయాడు. దేవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు వెనకాల పడ్డాడు. ఏమయ్యా, అక్కడ 50 మంది ఉంటే వాళ్ళతో పాటు ఆ నీతిమంతులతో పాటు వాళ్ళందరినీ నాశనం చేసేస్తావా? 50 మంది ఉంటే దేవుడు అన్నాడు, నువ్వు చెప్పావుగా 50 మంది ఉంటే విడిచిపెట్టేద్దాని. ఆయన 4 అడుగులు వేయగానే మళ్ళీ అంటాడు, అది కాదు నాయన, కొంచెం ఓర్చుకో, ఒకసారి మాట్లాడతా. 40 మంది ఉంటే వదిలేస్తావా? నువ్వు చెప్పావు, ఇంకా నీకంటే ఎక్కువ ఎవరు? 40 అన్నా వదిలేద్దాం. ఇదిగో దుమ్ముని ధూళిని ఇంకోసారి మాట్లాడుతున్నా. ఒకవేళ 30 మంది ఉంటే, 30 మంది ఉన్నా ఓకే. ఇదిగో ఆఖరిసారి ఏమనుకో, ఇంకోసారి మాట్లాడుతున్నా. 20 మంది ఉంటే, 20 మంది ఉన్నా గ్రాంటెడ్. అలా కాదులే కానీ 10 మంది ఉంటే, 10 మంది ఉన్నా చాలే, నేను నాశనం చేయకు విడిచిపెడతా. అంటే ఇప్పుడు అబ్రహాము ప్రార్థన ఎవరి కోసం అని అడిగితే అపాయంలో ఉన్న వారి కోసం. ఎవరి కోసం? అపాయంలో ఉన్న వారి కోసం. వాళ్ళు ఎలాగున్నారు? చావు చేత పట్టబడ్డారు, నాశనమందు పడుటకు జోగుచున్నారు. మీకు అర్థమవుతుందా? వారు చావు చేత పట్టబడ్డారు, నాశనమందు పడుటకు జోగుచున్నారు. అలాంటి వారి కొరకు అబ్రహాము దేవుని బ్రతిమలాడుచున్నాడు. ఆ ప్రజల మధ్య లోతు కుటుంబం ఒకటి ఉంది, తన సహోదరుని కుమారుడు కుటుంబం ఒకటి ఉంది. కానీ అబ్రహాము ఈ కుటుంబం గురించి కాదు కానీ ఆ పట్టణమంతా రక్షింపబడాలి అని వాంఛ కలిగిన వాడుగా ఉన్నాడు. లేకపోతే నాయన మరి అక్కడ ఏదో జరిగిందిలే కానీ నా సోదరుడు కొడుకు లోతున్నాడని చెప్పలేడు, ఖచ్చితంగా చెప్పగలడు. కానీ లోతును రక్షించాలన్నది ఆలోచనే అయ్యున్న ఆ పట్టణాన్ని కాపాడాలి అన్నది అబ్రహాము యొక్క ఆలోచన. ఈ రోజున ఈ మాట మనకేమని చెబుతుందంటే, అపాయంలో ఉన్నటువంటి వ్యక్తుల కొరకు మనం ఏం చేసేవాళ్ళు ఉండాలి? ప్రార్థన చేయడం నేర్పిస్తున్నాడు. అబ్రహాము ఎలాంటి ప్రార్థన నేర్పిస్తాడంటే మనకి అపాయంలో ఉన్నవారి కొరకు, అపాయంలో ఉన్నవారి కొరకు. ఇప్పుడు చూడండి, ఈ రోజున మనం చూస్తే ఈ ప్రపంచం అపాయపు ఎదుట ఉంది. మన మధ్యన అమెరికాలో చూస్తే ఎక్కడో ఉండాల్సిన తాబేళ్లన్నీ సముద్ర పొడ్డుకు వచ్చినాయి లక్షల కొలది. ఎక్కడో ఉండాల్సిన తిమింగలాలన్నీ సముద్ర పొడ్డు కొట్టుకొచ్చినాయి. ఎన్నో అడుగుల లోతులో ఉండాల్సిన రిబ్బన్ చేపలు చూశారు ఎప్పుడైనా? ఆ రిబ్బన్ చేపలు కూడా చచ్చిపోయి బయటకు వచ్చినాయి. ఇప్పుడు పర్యావరణవేత్తలు, సైన్స్ శాస్త్రవేత్తలు ఆలోచించి ఈ మధ్యన తీర్మానం చేస్తున్నారు ఏంటంటే, ఈ ప్రపంచానికి విపత్తు వచ్చింది. అప్పుడెప్పుడో నోటని చెప్పారంట 2060లో భూమి అంతం అయిపోతుందని. జర్మనీలో కావనుందో అంగాబాబా అని ఆమెకు 12 సంవత్సరాల వయసులో కళ్ళు పోయినాయంట. ఆవిడ కూడా లెక్కలు కట్టి ఆమె కూడా భవిష్యత్ జ్ఞానం చెప్పింది. ఏమనంటే 2060లో భూమి అంతమైపోద్ది. సరే, అంతం అవుద్దా లేదా పక్కన పడేస్తే
మనుషుల పాపం చేత దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఇప్పుడు నశించిపోయే భూమి గురించి దేవుడు బాధపడటం లేదు, భూమి మీద నివసించే మనుషుల గురించి ఆలోచన చేస్తున్నాడు. చూడండి, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యింది, బండి పోయింది, పోయిన బండి గురించి బాధపడతామా? పోయిన మనిషి గురించి బాధపడతామా? ఇప్పుడు దేవుడు కూడా కాలిపోబోతున్నా, విచ్ఛిన్నం అవబోతున్నా ప్రకృతి గురించి ఆలోచించడం లేదు, కానీ పాపము చేత నశించిపోబోతున్న మనుషుల కొరకు ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు సంఘము ఎదుట ఉన్న ఒక ప్రత్యేకమైన అత్యవసరమైన విషయం ఏంటంటే సమాజం కొరకు ప్రార్థన చేయడం. సమాజం కొరకు ప్రార్థన చేయడం. ఎందుకంటే ఈ విపత్తు నుంచి వీరిని రక్షించాలి. ఈ విపత్తు నుంచి వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు 19వ అధ్యాయంలో ఒక మాట చూడండి, 29లో చూడండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకుని నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య ఇప్పుడు చూడండి, అబ్రహాము ప్రార్థన నాశనము మధ్యలో ఉన్న లోతుని ఏం చేసింది? తప్పించింది. అలాగే మనం చేసే ప్రార్థన, సంఘం చేసే ప్రార్థన ఆ విపత్తులో నాశనమయ్యే ఆత్మలను రక్షించగలదు. ఇక్కడ అబ్రహాము మనకు నేర్పిస్తున్న ప్రార్థన ఏంటంటే అపాయములో ఉన్నవారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అపాయంలో ఉన్నవారి కొరకు దేవుని యొక్క వాక్యంలో ఆలోచిస్తున్నప్పుడు ఇంకా ఎలాంటి వారి కొరకు ప్రార్థన చేశాడు అని అడిగితే 20వ అధ్యాయం, ఆదికాండం 20వ అధ్యాయం 17-18 వచనాలు. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను, వారు పిల్లలను కనిరి. ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేశాడు అంటే అనారోగ్యంలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు, అపాయంలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు. రెండవది అనారోగ్యంలో ఉన్న వాళ్ళ కొరకు. అక్కడ అబీమెలెకు అతని భార్యకు అతని దాస్యులు వాళ్ళంతా పిల్లలు లేకుండా ఉన్నారట. వాళ్ళు లోపాల్లో ఉండొచ్చు, బలహీనతల్లో ఉన్నారేమో. దేవుడు వారిని బాగు చేసెను. ఆ పదం చూడండి, బాగు చేసెను అంటే అబ్రహాము ప్రార్థన అనారోగ్యంలో ఉన్న వారికి ఏం కలిగించింది? ఆరోగ్యాన్ని కలిగించింది. అంటే అబ్రహాంకి ఏం వరం ఉంది? స్వస్థత వరం ఉందన్నమాట. బోర్డు పెట్టుకోవచ్చు కదా, మనవాళ్ళు పెట్టుకునే బోర్డులన్నీ ఇలాగ ఉంటాయి. ఇక్కడ స్వస్థత వరం అనేది ఇప్పుడే కాదు, అప్పుడు అబ్రహాం కూడా ఉంది, కానీ బోర్డు మెడలో వేసుకు తిరిగిన బ్యాచ్ కాదు. ఇప్పుడు ప్రార్థన అనేది ఎవరు ఎక్కడ ఎలా చేసినా ఆలకించిన దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కనుకనే సంఘం బలహీనతల్లో ఉన్నవాళ్ళ కొరకు, అనారోగ్యంలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేయాలి. మన ప్రార్థన అట్టి బలహీనతలో ఉన్న వాళ్ళని విడిపిస్తుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కనుకనే మనం ఒంటిగా చేసే ప్రార్థన కంటే సంఘముగా కలిసి ప్రార్థించినప్పుడు, సంఘటితమై ప్రార్థించినప్పుడు అది శక్తివంతమైన ప్రార్థన. ఇదిగో అబ్రహాము అలాగున ప్రార్థిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో జ్ఞాపకం చేసుకో, ప్రార్థన చేయగలుగుతున్నావా? బలహీనతల్లో ఉన్న వాళ్ళ కొరకు. చాలాసార్లు మన చుట్టూ చాలామంది బలహీనతలు ఉంటారు. బలహీనను చూసి వెళ్ళిపోతుంటాం, కానీ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా వారి విషయం ఒక్క నిమిషం ప్రార్థన చేయడానికి తీరుకుంటుంది. మీరు చూడండి, వాడు మంచం దగ్గర కూర్చుని అయ్యయ్యో పాపం అయ్యయ్యో అని ఎంత సానుభూతి పనులు చెప్పినా వాడిని మరింత నిరాశపరుస్తారు తప్ప వానికి ఏమాత్రం ప్రయోజనం లేదు. మీరు ఇంటికి వచ్చి మీ మంచం దగ్గర మోకరించి ఆ మంచం మీద ఉన్నాడు కొరకు ప్రార్థన చేస్తే రేపటికి లేస్తాడు. అర్థమైందా? ఆడి మంచం పక్కన కూర్చుని
అయ్యయ్యో పాపం పాపం అని మీరు సానుభూతి పలికలు చెప్తే ప్రయోజనం లేదు. మీరింటికి వచ్చి మీ మంచం దగ్గర మోకరించి ఆ మంచం మీద ఉన్నవాడు కొరకు ప్రార్థన చేయండి. అప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. ఎందుకంటే ప్రార్థన జీవపు గల మాటలతో ప్రభు అద్భుతం చేస్తాడు. కనుకనే ఇక్కడ అబ్రహాము మరొక ప్రార్థన నేర్పిస్తున్నాడు. బలహీనుల కొరకు ప్రార్థన చెయ్యాలి. ఆ తర్వాత 17వ అధ్యాయంలో మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ అధ్యాయం 18వ వచనం. అబ్రాము ఇస్మాయేలు నీ సన్నిధిని బ్రతకను అనుగ్రహించమని దేవునితో చెప్పగా, ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఆప్తుల కోసం చేస్తున్నాడు, రక్త సంబంధుల కోసం చేస్తున్నాడు. ఇస్మాయిల్ అబ్రాహాంకి ఏమవుతాడు? కొడుకు. అపాయంలో ఉన్నవాడు కొరకు చేశాడు, అనారోగ్యంలో ఉన్నవాడు కొరకు చేశాడు, ఇప్పుడు ఆప్తుల కొరకు చేస్తున్నాడు. అంటున్నాడు, అయ్యా ఆ ఇస్మాయిలుని నీ సన్నిధిలో బ్రతక అనుగ్రహించు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, అదే అధ్యాయంలో 20వ వచనం. ఇస్మాయిలును గురించి నీవు చేసిన మనవి నేను విన్నాను. ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. దేవుడు ఏమని చెప్పాడు? ఇదిగో నీవు చెప్పిన మాట చొప్పున నేను ఇస్మాయిలుని దీవిస్తున్నాను. ఈరోజున జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. మీ ఆప్తుల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించలేనప్పుడు ప్రభు సన్నిధిలో ఏడ్చేవారుగా ఉండాల్సి వస్తుంది. ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారుగా లేనప్పుడు ప్రభు సన్నిధిలో ఏడ్చేవారుగా ఉండాల్సి వస్తుంది. కనుకనే మన జీవితంలో పిల్లల కొరకు మరో భక్తుడు కూడా చేసిన ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దినవృత్తాంతాలు 1వ గ్రంథం 18వ అధ్యాయం అని కూర్చాను. అక్కడ మరొక దైవజనుడు ప్రార్థన చేస్తాడు తన కుటుంబం కొరకు. 17వ అధ్యాయం 25వ వచనం. దేవా నీకు సంతతి నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక విన్నపము చేయుటకు నీ దాసునికి ధైర్యము కలిగెను. యెహోవా నీవు దేవుడవై ఉండి నీ దాసునికి మేలు దయచేయుదునని సెలవిచ్చి ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతిని నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దాన్ని ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదించిన ఎడల ఎన్నటన్నిటికీ ఆశీర్వదించబడి ఉంటుంది. ఎంత అద్భుతమైన ప్రార్థన! అబ్రహాం ఏం ప్రార్థన చేశాడో దావీదు గారు కూడా అలాంటి ప్రార్థనే చేశాడు. ఈ రోజున మన పిల్లల కొరకు ప్రభు సన్నిధిలో చేతులెత్తేవారుగా ఉండాలి. మన యొక్క ఆప్తుల కొరకు ప్రభు దగ్గర చేతులెత్తేవారుగా ఉండాలి. ఇదిగో అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీవు మనవి చేసినట్లుగా నేను అతన్ని దీవిస్తున్నాను, విస్తరింపజేస్తాను, గొప్ప జనంగా చేస్తాను. 12 మంది రాజులు అతనిలో నుండి వస్తారు. ఈ ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో క్రైస్తవులు ఉంటే 2వ స్థానంలో ముస్లింలు ఉంటారు. అంటే దేవుడు అబ్రహాము ప్రార్థన ఆలకించి వాళ్ళని విస్తరింపజేశాడు, వృద్ధి పొందించాడు. కనుక ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం, అబ్రహాము ప్రార్థనలో అద్భుతమైన మాదిరి. 4 విషయాల కొరకు అబ్రహాం ప్రార్థన చేశాడు. 1, తన దైనందిన జీవితంలో ప్రయాణం కొరకు ప్రార్థన చేశాడు. 2వది, అపాయంలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేశాడు. 3వది, అనారోగ్యంలో ఉన్నవారి కొరకు ప్రార్థన చేశాడు. 4వది, ఆప్తుల కొరకు ప్రార్థన చేశాడు. ఒకవేళ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళినా ఆయన అలాగే చేశాడు. ఆయన సేవ ఆరంభంలో తాను
40 నెలలు చేయబోతున్న పరిచర్యకు 40 రోజులు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఆయన అపాయంలో ఉన్న పాపము చేత పట్టబడిన ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. ఆ తర్వాత అనారోగ్యంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేశాడు. తర్వాత తన స్వజనుల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. ఈ రోజున మనం కూడా చివరి దినాల్లో హెచ్చరింపబడుతున్నాం. మనం కూడా ఈ చివరి దినాల్లో హెచ్చరింపబడుతున్నాం. మన దైనందిన జీవితంలో మన ప్రతి కదలిక కొరకు ప్రభువు మీద ఆధారపడి ప్రయాణం చేసేవారిగా ఉండాలి. రెండవది, అపాయంలో ఉన్న వ్యక్తులు అనగా పాపము చేత పట్టబడిన వ్యక్తులు. పాపము చేత పట్టబడిన వ్యక్తులు ఎంత భయంకరమైన రోజులు అని అడిగితే, నేను కాకమొన్న 2 రోజులు సెలవు వచ్చిందని వాళ్ళు హైదరాబాదులో ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు పల్లెటూరులో ఉంటారు కరీంనగర్ దగ్గర. 2 రోజులు సెలవు వచ్చిందని వాళ్ళు మనవలు పిల్లలిద్దరూ భార్యాభర్తలు కారులో ఎక్కి వాళ్ళకు ఫోన్ చేశారు. ఒక గంట 2 గంటల్లో మేము మీ దగ్గరికి వచ్చేస్తున్నామని. కానీ కారు మధ్యలోనే ఆ నడిపే ఆయనకి, ఆ యజమానికి హార్ట్ అటాక్ వచ్చింది. ఆ డైరెక్ట్ వెళ్ళటమే కాలువలోకి వెళ్ళిపోయింది. ఆ కారులో అందరూ చనిపోయారు. ఆ భార్య ఒక ఆమె బ్రతికింది. అంటే పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో. ఈ రోజున చాలాసార్లు మన జీవితంలో చూస్తున్నాం. ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆ పల్లెటూళ్ళలో ఎక్కువ మావోయిస్టులు ఉండే ప్రాంతంలో అక్కడ చలి, జ్వరం, దగ్గు వచ్చి చచ్చిపోతున్నారు. ఎంచుమించుగా అక్కడ ప్రతి ఇంటిలోనూ ఒక వ్యక్తి చచ్చిపోయాడా అన్నట్టుగా మరణాలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అంటే ప్రపంచమంతా ఏదో ఒక విషాదంతో పరిస్థితులు పయనిస్తున్నాయి. మన ఊపిరి ఎక్కడ ఆగుతుందో మనకే తెలియదు. ఎవరు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కనుకనే తెలిసిన మనం ప్రభువునందు విశ్వసించిన వారిగా, ప్రభువుని ఎరగని వారి కొరకు మనం ప్రార్థించేవారిగా ఉండాలి. మనం ఎంత మంచి వాళ్ళమైనా, ఎంత గొప్ప వాళ్ళమైనప్పటికీ కూడా మన పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగితేనే ప్రభువుతో పరలోకంలో ఉంటాం. అలా జరగకపోతే మనం ఎంత మంచి చేసినా మన పాపం మనల్ని పాతాళానికే తీసుకువెడుతుంది. కనుకనే అపాయంలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఇక రెండవది, మన జీవితంలో అనారోగ్యంలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. మన స్నేహితులు ఈ రోజున సమాజంలో మనం చూస్తే మందు లేని జబ్బు ఉంది కానీ జబ్బు లేని మనిషి లేడు. కనుకనే మనం ఖచ్చితంగా ప్రభువు దగ్గర విజ్ఞాపన చేయాలి. ప్రార్థన ఖచ్చితంగా బాగు చేస్తుంది. మన మందిరంలో చాలామందిని చూసాం. క్యాన్సర్ చేత బాధపడిన వాళ్ళని, వివిధ రకాల వ్యాధుల చేత బాధపడిన వాళ్ళని మీరందరూ ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప అద్భుతాలు చేశాడు. కనుకనే ప్రార్థించాలి. ఇక మూడవది, మన ఆప్తుల కొరకు ప్రార్థన చేయాలి. మన పిల్లల కోసం, వాళ్ళ క్షేమం కోసం. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళన్నా, ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అయినా దేవుని కృప లేకపోతే ఎవడు ఏమీ చేయలేడు. ఐశ్వర్యమును దారిద్ర్యమును కలగజేయువాడు ఆయన. సింహాసనంలో కూర్చుండబెట్టేవాడు, పెంట కుప్పల మీద నడిపించేవాడు ఆయనే. ఆ సార్వభౌముని సన్నిధిలో సామాన్యులైన మన పిల్లల కొరకు చైతీలెత్తితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. కనుక అబ్రహాము చూపిన మాదిరి మన జీవితాల్లో నేర్చుకుని పాటిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహోన్నతుడా నీకు వందనాలు. ఎదుగో నాయన, ఈ చదువుబడిన లేఖనములో నుండి శ్రేష్టమైన సంగతులు మాకు బోధించారు. దేవా నీకు వందనాలు. ఎదుగో నాయన, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచావు నాయన. పలకబడిన ప్రతి మాట మా జీవితాలు స్థిరపరిచి నాయన, అబ్రహాము వలె నాయన మా ప్రయాణాల కొరకు, అపాయంలో ఉన్న వారి కొరకు నాయన అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కొరకు, ఆప్తుల కొరకు ప్రార్థించగలిగినట్లు కృపను అనుగ్రహించు నాయన. నీ సన్నిధిలో నీ బిడ్డలు చేతులెత్తుతుండగా అయ్యా, వారి మరణాలకించి వారి కన్నీడును చూచి అద్భుతం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు నమ్మకమైన సాక్షి ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మికని సహవాసం
మరలా మనం కలిసి ప్రభువును స్తుతించు పర్యాంతం సదాకాలం తోడయుండును గాక. ఆమేన్.